ఏం పేరు నీ పేరు? రాజేష్. నేను హాస్టల్ కొన్ని సంవత్సరాల నుంచి మెయింటైన్ చేస్తున్నాను. ఇంతకుముందు మాకేం కొదవ లేకుంటుండే, ఇప్పుడు చాలా కొదవ వచ్చింది. ఏం పిల్లలకు మేము భోజనాలు పెట్టాల్సిందే కదా, డబ్బులు తీసుకున్నాక ఒక నెల మంత్ డబ్బులు తీసుకున్నాక నెలల్లో పెట్టాలా మేము. కాబట్టి మాకు గ్యాస్ చాలా కొలత వచ్చింది. లాస్ట్ కట్టెలు పోయి పెట్టుకోవాల్సి వచ్చింది. దయచేసి మాకు ఏదన్నా కల్పించండి. పిల్లలు ఇక్కడ లోకల్లో ఉంటారా? పిల్లలు ఎక్కువ ఇక్కడ నుంచి కాదు, ఎక్కడెక్కడి నుంచి వచ్చింటారు. తెలంగాణ, బెంగళూరు అక్కడి నుంచి వచ్చింటారు. వాళ్ళకు అన్నం లేదంటే ఊకుండదు కదా, వాళ్ళకి భోజనాలు పెట్టాల్సిందే కదా. మనము ఎక్కువ తీసుకోనికి లేదు, అట్లానే తక్కువ తీసుకోనికి లేదు. గ్యాస్ బుక్ చేస్తుంటే ఏమంటారు గ్యాస్ ఏజెన్సీ వాళ్ళు? గ్యాస్ బుక్ చేస్తుంటే అవటం లేదు, అది గ్యాస్ బుక్ అవటం లేదు. గ్యాస్ ఆఫీస్ కాడికి పోతే గిన వాళ్ళేం పలకటాలే, అది మ్యాటర్. ఇప్పుడు కట్టెలు కొనుక్కున్నారా మీరు? కట్టెలు కొనుక్కున్నాం సార్. చిన్న బుక్ చేసిన రాలే ఇళ్ళల్లో కూడా. పెద్ద అయితే 18 ఇచ్చాను, 3 5 అంటే ఆడిచి పెట్టాలి మేము. మాకు వచ్చేది అడిగాడికి వ్యాపారాలు, అంతంత లెక్క కట్టాలంటే మేము అడిగి చేసాము. అందుకని యాయి కాదని కట్టెలు మొదలు పెట్టాము. ఎప్పుడు లేదు, ఈసారే ఇన్నేళ్ళ గాంగ. ఇప్పుడు నేను అంగడి పెట్టబట్టి 40 ఏళ్ళు అయింది. బెంగళూరులో ఉన్నాయి నాళ్ళు, కడప మా సొంతూరు. కడప నుంచి నిందాలకు వచ్చినాం, ఎప్పుడే కలిలేదు పరిస్థితి. ఇదే ఫస్ట్సారి మా కమర్షియల్ బాగా చెప్తాను. ఇప్పుడు కమర్షియల్ కూడా చిక్కడంలే. ఏమన్నా ఇళ్ళల్లో ఉండేది వాడుకుందామంటే అవి కూడా వాడుకొని ఎత్తు అంటారు. ఏం చేయాలి మేము? ప్రోత్సహిస్తా ఉంది. వాటిని మనం తప్పనిసరిగా వాడుకుంటూ గ్రాన్యులర్ యూరియా ఏదైతే ఉందో దాన్ని తగ్గించాలి, డిఎస్పీ తగ్గించాలని చెప్పి మరి కోరుకుంటున్నాము. తర్వాత మనకి మన స్థానిక ఎంపీపీ గారి ప్రభాకర్ గారిని మాట్లాడాల్సి కోరుతున్నాను. ఓకే సార్ మాట్లాడతారా? గ్రామంలో గౌరవ మంత్రి గారితో కలిసి అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషం. మన రాష్ట్ర ప్రభుత్వం రైతుల యొక్క మంచి గురించి, రైతుల యొక్క పెట్టుబడికి అవసరాల దృష్ట్యా మనం పిఎం కిసాన్తో పాటు అన్నదాత సుఖీభవాన్ని మనం అందించడం జరుగుతుంది. మొత్తంగా కలిపి మనం ప్రతి ఒక్క రైతుకి కూడా 20,000 రూపాయలు అందిస్తున్నాం. తొలి విడతలో మనకి కేంద్ర ప్రభుత్వం ద్వారా పిఎం కిసాన్ 2,000 రూపాయలు వస్తే మన రాష్ట్ర ప్రభుత్వం 5,000 రూపాయలు అందించారు. అంటే మొత్తంగా మొదటి విడతలో 7,000 రూపాయలు రైతు అందుకున్నారు. రెండో విడతలో కేంద్ర ప్రభుత్వం 2,000 ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం 5,000, 7,000. రెండో విడతలో 7,000 రూపాయలు అందుకున్నారు. అంటే 2 విడతలు కలిపి ప్రతి ఒక్క రైతు 14,000 రూపాయలు మీ అకౌంట్స్ లో జమ అయ్యాయి. ఇప్పుడు 3వ విడత కార్యక్రమం జరుగుతుంది. 3వ విడతలో ఇంకా 20,000 రూపాయలు 6,000 ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం 2,000 రూపాయలు ఇస్తే మన రాష్ట్ర ప్రభుత్వం 4,000 రూపాయలు. 3వ విడతలో 6,000 రూపాయలు మీ అకౌంట్స్ కి ఇప్పుడు జమ అయ్యాయి. చాలా మంది రైతులు ఆనందంతో పిఎం కిసాన్ 2,000 రూపాయలని, అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న అన్నదాత సుఖీభవ 4,000 రూపాయలు జమ అయినట్టు మీ అకౌంట్స్ డీటెయిల్స్ మీ ఫోన్స్ కి వచ్చిన మెసేజ్ ని మీరు ఇక్కడే ఈ సభలోనే మీరు చూపించడం జరిగింది. అంటే టెక్నాలజీ ఎంత పెరిగిందో మీరు చూశారు. అక్కడ గౌరవ ప్రధానమంత్రి వర్యులు, మన రాష్ట్రం నుంచి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మనం
ఇక్కడ ప్రోగ్రాం నడుస్తుండగానే రైతు యొక్క అకౌంట్స్లో జమ చేశారు అంటే రాష్ట్ర ప్రభుత్వం రైతుల యొక్క సంక్షేమం గురించి ఏ విధంగా ఆలోచిస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలి. అలాగే రైతు సంక్షేమ దృష్ట్యా చేస్తున్న ప్రతి కార్యక్రమాన్ని కూడా ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి. వినియోగించుకుంటేనే మరింత అభివృద్ధి చెందడం సాధ్యం అవుతుందని ఈ సభ ద్వారా నేను మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. మన నంద్యాల అందరి ఇంట్లో కూడా నేను తొలగి చూసినామని ఆ రోజుల్లో మన వ్యవసాయం ఏ రకంగా ఉండేది, ఇప్పుడు ఏ రకంగా వ్యవసాయం ఉంది, ఆ రోజుల్లో మన జీవన ప్రమాణాలు ఏ రకంగా ఉన్నాయి, ఇప్పుడు ఏ రకంగా ఉన్నాయో మనం బేరీజ్ చేసుకోవాలి. ఈ గ్రామానికి రావాలంటే 40 ఏళ్ళ కిందట ఒక గంట పట్టేది, కానీ ఇప్పుడు సులువుగా 5 నిమిషాలు 10 నిమిషాలు ఇక్కడికి వస్తున్నామంటే ఏమైనా ఆలోచన చేయాలి. ఇక్కడ కూర్చొని మరి అన్ని ఇందాక కలెక్టర్ సీఎం గారు వేసిన డబ్బులు కానీ ప్రధానమంత్రి గారి డబ్బులు 1 నిమిషంలో మనకు చేరినాయంటే ఇంత టెక్నాలజీ పెరిగిపోయింది. సాంకేతిక పరంగా ఎంత ముందు పోయినాం మనం, ఇప్పుడు ఎంతో ముందుకు పోయినాం సాంకేతిక పరంగా. కానీ వ్యవసాయ పరంగా మనలో కూడా కొన్ని మార్పులు రావాలా. ఎందుకంటే ఎప్పుడు కూడా వరి వేసుకుంటామంటే మనము రాయలసీమలోనే మనం తక్కువ రీతితో వ్యవసాయాన్ని పండించుకున్న రైతులు మనం. ఎందుకంటే మొదటి నుంచి కూడా మనం కేసీకి తప్ప నుంచి వేరే ఆధారం లేదు మన జీవితానికి. ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత పట్టుదలతో తాను ఏర్పాటు చేశాను కాబట్టి తెలుగుగా రావాలా ఇవ్వాలా అని కృష్ణా జిల్లాను మనం మండించాలని చెప్పి వారు పట్టుదల తీసుకొచ్చిన తర్వాత మనకంతా మన ప్రాంతం అంతా కేసీ కెనాల్తో పాటు తెలుగు పేరు మీద మన కేసీ కెనాల్ నీళ్ళు మండించుకుంటున్నాం. లేకపోతే కేసీ కెనాల్ ఎక్కడ చాలా హాస్పిటల్ నుంచి రావాలా, హాస్పిటల్ మన దగ్గర లేదు. ఇప్పుడు హాస్పిటల్ నుంచి రావాలంటే మధ్యలో కాలువ అనేది అడ్డమూర్చి చేసినా ఇక్కడికి చేరలేవు. ఆ పేరు మీదనే మనం తెలుగు నుంచి నీళ్లు మళ్లించుకొని జూటూరు దగ్గర కేసీ కెనాల్ కుందూరులో కలుపుకొని మన వ్యవసాయాన్ని పండించుకుంటా ఉన్నాం. వ్యవసాయం అనేది చాలా కష్టతరమైన పని. ఎప్పుడైతే భారత రోజులైతే నాకు కూడా నేను కూడా భర్త రైతునే, మా కుటుంబంలో కూడా కొన్ని 100 ఎకరాల పొలాలు ఉన్నాయి. కానీ నేను మాకు తెలిసినంత జొన్నలు 6 రోజులు వేస్తాము, ఎకరాకు 2 గుంటలు కూడా వచ్చేది కాదు పచ్చ జొన్నలు. ఏదో ఒకటి చలిపోయేటోళ్ళము అంత వర్షాధారం మీద పడేటివి. ఆ రోజుల్లో ఢిల్లీ బొగ్గులు ఏదో బియ్యం వచ్చేటివి, ఎకరాకు 7 బస్తాలు 8 బస్తాలు కూడా ఎక్కువ వచ్చేది కాదు. అదంతా మన ఇళ్ళకి సరిపోయేది. కానీ మీరు పండించిన పంట ఇతరులకు కూడా అందాలా, ప్రజలకు కూడా అందాలా, రాష్ట్రానికి రావాలా. ఆ రాష్ట్రం తర్వాత అమ్మాయి మేడం గారు చెప్పిన జీడిపి రావాలా, అంటే గ్రాస్ డొమెస్టిక్ సోర్సెస్ మనకు రావాలి, పెరగాల. అన్నమేనమ్మా ఓకే అందరూ నమస్కారం. ఈరోజు నంద్యాలలో మరో శుభ సందర్భంగా మంచి రోజు, శుభదినం ఈరోజు. మన నంద్యాల వాస్తవ్యులైనటువంటి గౌలరాజు గారు గడిచిన 4 నెలల నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు నంద్యాల నియోజకవర్గ ప్రజలందరికీ చేసుకుంటూ వస్తున్నారు. అవి సేవా కార్యక్రమాలు కావచ్చు, ఆర్థిక సహకారం కావచ్చు. అదేవిధంగా ఎవరు కూడా ఆకలితో ఉండకూడదని, ఈ ఎక్కడైనా హోటల్కి వెళ్తే భోజనం చేయాలన్నా కూడా ఎంతో విలువైన రేటు ఎక్కువ పెట్టి తినాల్సిన పరిస్థితి. సో అలాంటి సమయంలో కేవలం 1 రూపాయికే 2 పుల్కాలు, కర్రీ, పప్పు అందిస్తున్నారు. అదేవిధంగా 1 రూపాయికే కలర్ రైస్, కర్రీ అందిస్తున్నారు. అదేవిధంగా 1 రూపాయికే జొన్న రొట్టె, కర్రీ అందిస్తున్నారు. సో ఈ రోజు నుంచి కేవలం 1 రూపాయికే భోజనం అంటే తెల్లన్నము, పప్పు, కర్రీ కేవలం 1 రూపాయికే అందిస్తున్నారు. సో ఈ విషయం నంద్యాల పట్టణ ప్రజలకు తెలియజేయడానికి చాలా సంతోషిస్తున్నాము. అదేవిధంగా భవిష్యత్తులో రానున్న రోజుల్లో మా గొల్ల రాజేశ్వర గారు ఇంకా ఎన్నో
సేవా సహాయ సహకారాలు అందించేందుకు సంకల్పం చేసి ఉన్నారు. భవిష్యత్తులో మా గొల్లరాజన్న గారు ఇంకా నంద్యాల పట్టణ ప్రజలకు ఇంకా మెరుగైన సేవలు చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా గొల్లరాజన్న గారి గురించి నంద్యాల ప్రజలు కూడా ఆశీర్వాదిస్తున్నటువంటి పరిస్థితి. ఒక్క వాటర్ ప్యాకెట్ ₹2 పరిస్థితుల్లో కేవలం పిల్లలు తినే చాక్లెట్ కూడా ₹1 రాని పరిస్థితుల్లో ₹1కే 2 పుల్కాలు కర్రీ అందిస్తున్నారు. ఈ రోజు వినూత్నంగా ₹1కే తెల్లన్నము పప్పు కర్రీ అందిస్తున్నారు. సో ప్రజలందరూ కూడా ఈ సదావకాశాన్ని వినియోగించుకొని గారిని దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు. ఓకేనా? అంతేలే. ఎక్కడి నుంచి మొత్తం వచ్చేది తీయాలన్నా ఎవరికి వచ్చేయండి. పవన్ కళ్యాణ్ నాయకత్వం, పవన్ కళ్యాణ్ నాయకత్వం, పవన్ కళ్యాణ్ నాయకత్వం, పవన్ కళ్యాణ్ నాయకత్వం. జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన. ఫోటో తీసాడు. మేడం రండి, ఒక ప్లేట్ రండి మేడం. మేడం థ్యాంక్స్ చెప్పరా. వచ్చారులే. పెన్ని పెన్నీరా బాబు బాగా రాయాలమ్మా ఎగ్జామ్స్ మీరు. తిమ్మాపురం సెంటర్ పడింది. అందరికీ నమస్కారము. ఈరోజు మార్చి 14 జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవ శుభ సందర్భంగా ఈరోజు పల్లెపల్లెల్లో జెండా ఆవిష్కరణ చేసి, అదేవిధంగా మహానందిలో ఉన్నటువంటి గిరిజన ఆశ్రమ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నటువంటి 20 మంది విద్యార్థులకు వాళ్ళకి ప్యాడ్స్, పెన్స్ మహానంది మండల జనసేన పార్టీ తరఫున అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మహానంది మండలం వివిధ గ్రామాలకు చెందినటువంటి జనసేన నాయకులు, జన సైనికులందరూ పాల్గొనడం జరిగింది. అందరికీ ధన్యవాదాలు.
రూమ్ నెంబర్ నోట్ చేసుకుని ఇక్కడ ఒకటి బల్బ్ యాడ్ చేయాలి. అక్కడే ఉంది అన్ని రూమ్స్ ఒకటే పోదా చేసింది 10 రూమ్ చేసి అక్కడ క్లాస్ నుంచి ఉంటుందా ఈ లైట్ ఫ్యాన్ ఆఫ్ చేయండి. తర్వాత పిల్లలు ఎగ్జామ్ రాసే ముందు రోజు అయిపోయిందా ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ అంతా అది స్టార్ట్ చేశాను. ఫస్ట్ ఎగ్జామ్ మీ ఫ్రెండ్స్ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎట్లున్నాయి, ఏంటి లైట్లు ఫ్యాన్లు పనిచేస్తున్నాయి లేదా, తాగడానికి నీళ్ళు ఉన్నాయా, ఎగ్జామ్స్ బాగా ప్రిపేర్ అయ్యాను కదా, బ్రహ్మాండంగా రాయాలి. టెన్షన్ పడకండి, ఇలా టెన్షన్ లేకుండా బాగా నీట్గా రాయాలి. ఇంకేమన్నా ప్రోగ్రామ్ అయిపోయిన వస్తాను. ఓకేనా సార్? ఇది కావాలి, మళ్ళీ యూరియా కూడా కావాలి. ఇది వాడే కంపల్సరీ యూరియా కూడా ఉండాలా?
అవసరం లేదు ఒక డబ్బా 100% కూడా ప్రతిసారి కావాలని ఒకసారి యూరియా వాడకు షార్టేజ్ యూరియా షార్టేజ్ బదులు ఇది మనం నానే ఏరియా వాడినాం నేల దెబ్బతిన్నాం నేల దెబ్బతిన్నది ఆకులు కూడా 15 రోజుల్లో ఇది బాగున్నది నేను విజయవాడలో ఉన్నా కదా వ్యవసాయంతో కొట్టాను డబ్బులు ఉండాలంటే రాష్ట్రం బాగుండాలంటే కావాలా నెక్స్ట్ మమ్మల్ని కంటిన్యూ సపోర్ట్ చేయాలి. ఈరోజు మన రాష్ట్రము ఒకటే కాదు దేశవ్యాప్తం మొత్తం కూడా రైతులందరూ కూడా సంతోషంగా ఒక పండుగ వాతావరణం మన దేశంలో కనిపిస్తుందంటే దానికి కారణము అక్కడ కేంద్రంలో ఉన్న మన మోదీ గారు ఇక్కడ రాష్ట్రంలో రైతులకి ఏ సమస్య వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా ఎప్పుడు వచ్చినా ఏ కష్టం వచ్చినా కూడా
నేనున్నాను అని మన పలికే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పి ఈరోజు గర్వంగా మనం తెలియజేసుకోగలుగుతున్నాం. ఈరోజు మనము రాముడి పరిపాలన చూసాము, రాక్షస పరిపాలన చూసాము. రాక్షస పరిపాలనలో మరి గతంలో వైసీపీ నాయకులు రైతులని రాజు చేస్తాము, రైతులని నెత్తి మీద పెట్టుకొని చూసుకుంటామని చెప్పిన నాయకులు మరి ఏ విధంగా రైతు ఆత్మహత్యలు గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ విధంగా జరిగినాయో మనం కళ్ళారా చూస్తున్నాం. ఏ విధంగా రైతులకి ఏ కష్టం వచ్చినా మేము ఉంటామని చెప్పి వాళ్ళ అధికారంలోకి రాగానే రైతు సమస్యలు పక్కన పడేసి కేవలం కక్ష రాజకీయాలు చేస్తారో అది కూడా చూడడం జరిగింది. ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకి ఏ విధంగా ఆదుకోవాలి, అది ఇరిగేషన్ ప్రాజెక్టు దగ్గర నుంచి, పిల్లకాలువ దగ్గర నుంచి, లేకపోతే మన మండలంలో ముఖ్యంగా రైతులు పడుతున్న ఇబ్బందులు, గిట్టుబాటు ధరలు, కొనుగోలు కేంద్రాలు, ఇవన్నీ ఏమేమి అవసరం అనేది ఎప్పటికప్పుడు మాతో చర్చిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. మీ రుద్రవరం మండలంలో ముఖ్యంగా ఈరోజు చూసుకుంటే ఈ మండలంలో తెలుగంగ ప్రాజెక్టులు రావడానికి ముఖ్య కారకులు మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మన ఎన్టీ రామారావు గారు, ఆయన పుణ్యమాన్ని ఈ ప్రాంతానికి తెలుగంగ రావడం జరిగింది. తెలుగంగ నీళ్లు తమిళనాడులో తాగునీటికి తీసుకుపోవాలని చెప్పి కేంద్రం అప్పట్లో మాట్లాడినప్పుడు నా ప్రాంతం నుంచి నీళ్లు పోతుంటే తప్పకుండా మా వాళ్ళకి నీళ్లు వచ్చిన తర్వాతే మీకు నీళ్లు పోతాయని చెప్పి గట్టిగా కొట్లాడి ఆ రోజు మన ప్రాంతానికి తెలుగులో తీసుకొచ్చిన మహానుభావుడు ఎన్టీ రామారావు గారిని మనం అందరం గుర్తు పెట్టుకోవాలి. ఈరోజు మీరందరూ చూసే ఉంటారు, అసెంబ్లీలో ఎప్పుడు మాట్లాడాలి